హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. నా ప్రీవియస్ వీడియో జావాస్క్రిప్ట్ వెబ్ బ్రౌజర్లో ఎలా రన్ చేయాలో చూశారు. ఈ వీడియోలో జావాస్క్రిప్ట్ HTMLతో ఎలా లింక్ చేయాలో చూపిస్తాను. సో దానికి Vscode ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్. బయట ఒక కొత్త ఫోల్డర్ తీసుకుందాం. సో ఈ ఫోల్డర్ని Vscodeలో యాడ్ చేస్తాను. ఫైల్ లోపలికి వెళ్ళి యాడ్ ఫోల్డర్ టు వర్క్ స్పేస్, ఇందులో డెస్క్టాప్ 5th ఫోల్డర్ యాడ్. సో మనకి 5th ఫోల్డర్ యాడ్ అయిపోయింది. HTML ఫైల్ క్రియేట్ చేసుకుందాం. జావాస్క్రిప్ట్ యాక్సెస్ చేయాలంటే మనకు ఖచ్చితంగా HTML ఫైల్ కావాలి. వితౌట్ HTML ఫైల్ జావాస్క్రిప్ట్ని యాక్సెస్ చేయడం కష్టం. సో index.html మనకి ఫైల్ క్రియేట్ అయిపోయింది. మీకు HTML కొత్త అయితే నేను ఆల్రెడీ HTML మీద క్లాసెస్ చెప్పాను, మీరు ఆ క్లాసెస్ అన్నీ వినండి. మినిమం బేసిక్ నాలెడ్జ్ HTML మీద అయితే కావాలి. సో ఇక్కడ బేసిక్ ఎలిమెంట్స్ రాద్దాం. నేను వేరే ఫైల్ నుంచి బేసిక్ ఎలిమెంట్స్ తీసుకుంటా. సో ఇందులో బేసిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కాపీ ఇందులో పేస్ట్ చేస్తున్నా. ఇందులో CSS ఫైల్ తీసేస్తున్నా. div ఎలిమెంట్ తీసేస్తున్నా. టైటిల్ దగ్గర జావాస్క్రిప్ట్ అని ఇస్తున్నా. ఈ ఫైల్ని అయితే క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ని యాక్సెస్ చేయాలంటే మనం స్క్రిప్ట్ ట్యాగ్ వాడతాం. స్క్రిప్ట్ ఇవి పేర్ ఎలిమెంట్స్, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ ఉంటాయి. సో దీని లోపల మనం జావాస్క్రిప్ట్ కోడ్ రాయొచ్చు. దానికంటే ముందు మీరు ఇక్కడ ఎక్స్టెన్షన్స్లో లైవ్ సర్వర్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి, ఈ లైవ్ సర్వర్. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్కి వెళ్ళి ఇందులో JSON ఫైల్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మీకు టెక్స్ట్ ఏమేమైతే ఉందో అదంతా టైప్ చేసి యాజ్ ఇట్ ఈజ్గా సేవ్ చేసి పెట్టుకోండి. క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ లోపల మనం జావాస్క్రిప్ట్ కోడ్ అనేది రాస్తాం. దీని లోపల ఈ స్క్రిప్ట్ ట్యాగ్ కూడా నేను హెడ్ ఎలిమెంట్ లోపల ఇచ్చా చూడండి. సో మనం వెబ్ బ్రౌజర్లో ఏ కోడ్ అయితే రాసామో ఇక్కడ కూడా అదే రాసి చూపిస్తా. ఫస్ట్ అలర్ట్ మెసేజ్ రాస్తున్నా. హలో వరల్డ్ రాశాను. ఇప్పుడు ఇక్కడ ఎక్స్టెన్షన్స్లో లైవ్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకోమన్నాగా అది ఇన్స్టాల్ చేసుకున్నాక మనకి ఆప్షన్ వస్తుంది, గో లైవ్ సర్వర్. దాన్ని క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు పాపప్ మెసేజ్ అయితే వచ్చింది, హలో వరల్డ్ అని. చూసారుగా, ఓకే అంటున్నా. నెక్స్ట్ రీఫ్రెష్ చేసిన మళ్ళీ అదే మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ రాద్దాం. ఇఫ్ దానికంటే ముందు మనం వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. లెట్ JS ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లోపల జావాస్క్రిప్ట్. నేను యాజ్ ఇట్ ఈజ్ వెబ్ బ్రౌజర్లో ఏమేమైతే యూజ్ చేశానో అవే మళ్ళీ యూజ్ చేస్తున్నా. ఒక లైన్ ఆఫ్ కోడ్ రాసిన తర్వాత మనం సెమీకోలన్తో టెర్మినేట్ చేయాలి ఆ లైన్. ఎలా అంటే ఇలా సెమీకోలన్ లేకపోయినా మనకి అవుట్పుట్ వస్తుంది, కానీ బట్ ఇట్ ఈస్ నెససరీ టు యూస్
సెమీకోలన్ అలా వాడితే మంచిది. నెక్స్ట్ ఇఫ్ JS ట్రిపుల్ ఈక్వల్స్ టు జావాస్క్రిప్ట్ అయితే నాకు అలర్ట్ యు ఆర్ కరెక్ట్ అనేది ప్రింట్ అవుట్పుట్ రావాలి. పైనున్న దాన్ని తీసేస్తున్నా. ఇప్పుడు మనకి లైవ్ సర్వర్ కనుక ఇది ఆటోమేటిక్గా లోడ్ అయిపోతుంది. మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. రీఫ్రెష్ చేస్తే యు ఆర్ కరెక్ట్ అనే మెసేజ్ పాపప్ మెసేజ్ వచ్చింది. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ రాసి చూద్దాం. 50 + 30 - 40 × 96/78 ర్యాండమ్ నెంబర్స్ తీసుకొని క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేశాను. సో నాకు వెబ్ పేజ్లో అవుట్పుట్ అయితే రాలేదు. ఓకే, సో కన్సోల్కి వెళ్ళి చూద్దాం. రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేయాలి. దీంట్లో కన్సోల్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కూడా అవుట్పుట్ రాలేదు. సో ఇలా అవుట్పుట్ ఎందుకు రాలేదంటే మనం వెబ్ బ్రౌజర్లో అయితే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కానీ చిన్న చిన్న అవుట్పుట్స్ కోసం వెబ్ బ్రౌజర్ యూజ్ చేయొచ్చు. బట్ పెద్ద పెద్ద వాటికైతే మనం ఎక్స్ప్లిసిట్ అంటే ప్రత్యేకంగా console.log అయితే వాడాలి. ఎలా అంటే console.log టెర్మినేట్. ఇక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్ మొత్తం కట్ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, నాకు HTML నెంబర్ 10 లైన్ దగ్గర అవుట్పుట్ అయితే 30 నెంబర్ అయితే అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు మనం వాడింది ఇన్లైన్ స్క్రిప్ట్ ట్యాగ్ అంటే హెడ్ ఎలిమెంట్లో వాడాము. జావాస్క్రిప్ట్ ఫైల్ సపరేట్గా క్రియేట్ చేసుకొని వాడడం చాలా బెటర్. దానికోసం మనం ఒక ఫైల్ అయితే క్రియేట్ చేయాలి. నేను నేమ్ ఇస్తున్నా, స్క్రిప్ట్ డాట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి JS ఉండాలి. సో ఇక్కడ జావాస్క్రిప్ట్ ఫైల్ అయితే క్రియేట్ చేశాను. ఇక్కడున్న కోడ్ మొత్తం కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేసా. నాకు అవుట్పుట్ రాలేదు, ఎందుకంటే ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ HTML ఫైల్తో లింక్ అయి లేదు. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ స్టార్టింగ్ ట్యాగ్ లోపల మనం సోర్స్ అయితే వాడతాం. src ఈక్వల్స్ టు జావాస్క్రిప్ట్ ఫైల్ నేమ్ ఇస్తాము, స్క్రిప్ట్ డాట్ JS. ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూద్దాం. ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయింది, అవుట్పుట్ వచ్చింది చూడండి, యు ఆర్ కరెక్ట్ అని. ఇక్కడ కూడా క్యాలిక్యులేషన్ వాల్యూ వచ్చింది 30 నెంబర్. అండ్ ఈ స్క్రిప్ట్ ట్యాగ్ని హెడ్ ఎలిమెంట్ లోపలనే కాదు, బాడీ ఎలిమెంట్ లోపల కూడా వాడచ్చు. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ మధ్యలో మనం ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా ఉంటుంది యాక్చువల్గా. అండ్ ఒకసారి జావాస్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేశాక స్క్రిప్ట్ ట్యాగ్ని మనం బాడీ ఎలిమెంట్లో వాడడం మంచిది. ఎందుకంటే మనకి ఫర్ సపోజ్ ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి, హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, ఇమేజెస్. సో అవి లాస్ట్లో వాడడం మంచిది, బాడీకి లాస్ట్లో. ఫర్ సపోజ్ నేను ర్యాండమ్ టెక్స్ట్ అయితే టైప్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇవి ఎలిమెంట్స్ అనుకోండి, HTML ఎలిమెంట్స్, హెడ్డింగ్, పారాగ్రాఫ్, ఇమేజెస్ అనుకోండి. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ వచ్చేసి లాస్ట్లో ఉండాలి. ఫర్ సపోజ్ కట్ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇలా ఇచ్చినా కూడా అవుట్పుట్ వస్తుంది. కాకపోతే జావాస్క్రిప్ట్
కోడ్లో ఉన్నది ఫస్ట్ లోడ్ అవుతుంది. దాని తర్వాత ఈ ఎలిమెంట్స్కి సంబంధించిన మ్యాటర్ అయితే లోడ్ అవుతుంది. మనకు ఫస్ట్ HTMLలో ఉన్న ఎలిమెంట్స్కి సంబంధించిన మ్యాటర్ లోడ్ అవ్వాలి. దాని తర్వాతే జావాస్క్రిప్ట్కి సంబంధించిన కోడ్ అనేది లోడ్ అవ్వాలి. సో బెస్ట్ ఏంటంటే మనం ఈ స్క్రిప్ట్ ట్యాగ్ని లాస్ట్లో యూజ్ చేయడం చాలా మంచిది. అండ్ హెడ్ ఎలిమెంట్లో వాడినా సరే ఫస్ట్ హెడ్ ఎలిమెంట్లో జావాస్క్రిప్ట్ కోడ్ అయితే రన్ అవుతుంది. మ్యాక్సిమం వెబ్ పేజెస్ ఫాస్ట్గా లోడ్ అవ్వాలంటే స్క్రిప్ట్ ట్యాగ్ని లాస్ట్లో ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ జావాస్క్రిప్ట్కి సంబంధించిన కోడ్ అనేది మీకు అవుట్పుట్ సరిగ్గా రావట్లేదంటే మీరు కరెక్ట్గా లింక్ చేయనట్టు HTML ఫైల్లో సరిగ్గా లింక్ చేశారో లేదో చూసుకోవాలి. అండ్ నేమ్ కూడా ఫైల్ నేమ్ సరిగ్గా ఇచ్చారో లేదో చూసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా కూడా ఇస్తారు, SRC కాకుండా SCR అని, లేదా ఫైల్ నేమ్ తప్పించినా కూడా మనకు అవుట్పుట్ రాంగ్ వస్తుంది. అవి చెక్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా నెక్స్ట్ జావాస్క్రిప్ట్ క్లాస్ మిస్ అవ్వకుండా ఉండడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.